వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ప్రైమ్ న్యూస్ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు, బాగున్నారా? బాగున్నానండి. యా, ముందుగా ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీతో పరిగెత్తుతుంది. అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కంప్యూటర్లు. సో ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్, ఏదైనా సరే కంప్యూటర్కి సంబంధించినటువంటి కోర్సులు, ఎడ్యుకేషన్ మొత్తం. సో అందరూ కూడా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ ముందే కూర్చొని లక్షలు సంపాదించాలనేటువంటి తపన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి. సో మరి కంప్యూటర్ సైన్స్ చదవలేని వాళ్ళు, కోడింగ్ అర్థం కాని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు, ఆ స్థాయిలో నాలెడ్జ్ తెచ్చుకోలేనటువంటి విద్యార్థులు మిగతా కోర్సెస్, ఏ కోర్సెస్ అయితే బెటర్గా ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత? లేకపోతే సిఎస్ రాని వాళ్ళు వేరే కోర్సు ఏది జాయిన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అంటేనండి చాలామంది మన ఛానల్లో ఎక్కువ మంది అంటే కామెంట్స్ కూడా పాపం పెట్టేది ఏంటంటే, సార్ మీరు ఎప్పుడు చూసినా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ మాట్లాడుతూ ఉంటారో, అసలు మిగిలిన మరి బ్రాంచెస్ గురించి చెప్పాలి మీరు అని పాపం చాలామంది అడుగుతున్నారు. ప్రాబబ్లీ అంటే మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం మీరు అన్నట్టు. డెఫినెట్గా నేనేమి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఫేవర్ లేకపోతే ఇంకోటో కాదు. టెక్నాలజీ చాలా శరవేగంగా పెరుగుతుంది. సిలికాన్ వ్యాలీలో రోజుకు ఒక డెవలప్మెంట్ వస్తుందండి. నేను చెప్పేది డైలీ. ఎవరన్నా మీకు సిలికాన్ వ్యాలీలో, కాలిఫోర్నియాలో కానీ, లాస్ ఏంజల్స్లో కానీ మీరు చూస్తే మాట్లాడితే చెప్తారు ఎంత శరవేగంగా మారుతుందో. అంటే మనం ఊహించడానికి కూడా, ఊహకు కూడా అందకంటే ఇప్పుడు జెమినీ 1.5 అంటున్నారు, చాట్ జీపీటీ 4 అయిపోయింది, అప్పుడు 5 మొదలు పెట్టేశారు వరకు. అలా గూగుల్ అవసరం లేదు, పర్ఫ్లెక్స్ అని ఒక అతను ఇండియన్ ఐఐటి స్టూడెంట్, ఒక అతను మద్రాస్ అతను లేదో పెట్టాడు. ఇలా రకరకాలుగా డెవలప్మెంట్స్ ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కాలేజెస్కి సంబంధించి. కానీ చాలామంది విద్యార్థులకి పాపం కంప్యూటర్ సైన్స్ ఒకరు చదువుదామని అనిపించినా, లేదా చదవద్దు అని అనుకున్నా మిగతా బ్రాంచుల్లో ఆటోమేటిక్గా కెమికల్ ఇంజనీరింగ్ అనో, లేదా పెట్రోలియం అనో, మెకానికలో, సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అండి అందరికీ కూడా. సో ఇది మనం కొంచెం లాజికల్గా మనం ఆలోచించినట్లయితేనండి, కొంతకాలం క్రితం చూస్తే 14 నుంచి 13-14 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తారండి భారతదేశంలో. ఒక 8 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం మీరు చూసినా కూడా మెకానికలే 3 లక్షల మంది వచ్చేవారు. ఓకే. సివిల్ ఇంజనీరింగ్ 1,75,000, 1,50,000. కంప్యూటర్ సైన్స్ 1,80,000 కానీ 80,000 కానీ ఉండేవారు అప్పట్లో. గవర్నమెంట్ కాలేజీలో సీట్లు అయితే పెద్ద పెరగలేదు, కానీ ఈ ప్రైవేట్ కాలేజెస్లో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉన్న ఎమోషన్ క్యాష్ చేసుకుందామని షిఫ్ట్లో కూడా కాలేజీలు పెట్టేసి, మార్నింగ్ అలా ఎక్కడ నాకు స్కూల్ ఎక్కడ షిఫ్ట్లో ఇంజనీరింగ్ కాలేజీ ఎక్కడ ఉండవు ప్రపంచంలో, ఇక్కడ ఉంటాయి, మన ఇండియాలో ఉంటాయి. ఓకే. ఎక్కడ ఉండవు. షిఫ్ట్లో కూడా కాలేజీలు పెట్టేసి డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక్కొక్క కాలేజీ 3 వేల చొప్పున అడ్మిషన్స్ ఇచ్చుకోవడం, వెళ్ళిపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు చాలా మూసేశారు. అంటే మెకానికలో, సివిలో, లేకపోతే పాపం ఇలాంటి కాలేజెస్ ఉన్నాయి మూసేసి, ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ బయటకు వచ్చి 2.5 లక్షలు అయిపోయారు, 3 లక్షలు. మెకానికల్ ఏమో 1,25,000 పడిపోయారు, సివిల్ ఇంజనీరింగ్ 70,000 పడిపోయారు. ఓవరాల్గా వచ్చి 10 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఓవరాల్గా తగ్గిందండి ఇంజనీరింగ్, మామూలుగానే కొంచెం తగ్గినా చాలామంది ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోయినాయి కదా, అది తక్కువ మంది బయటకు వస్తున్నారు కదా, మరి ఇంకా డిమాండ్ కాదు. ఈ మిగిలిన బ్రాంచ్లన్నీ తగ్గించేసి సిఎస్లో పెంచేయడం వల్ల అప్పుడు సిఎస్లో ఎక్కువైపోయారు బయటికి. అవును. ఒకప్పుడు ఏం చేసేవారు, సిఎస్ సీట్ తక్కువ ఉండడం వల్ల, డిమాండ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సిఎస్ చదవకపోయినా మెకానికలో, సివిలో చదివిన వాడిని క్యాంపస్లకు వచ్చి నార్మల్గా ఏదో టీసీఎస్ వాడో, ఇన్ఫోసిస్ వాడో, ఆడో ఏడో తీసుకెళ్ళి వాడికి ట్రైనింగ్ ఇచ్చి చేసేవారు ఒకటి. రెండోది, ఎప్పుడైనా హయ్యర్ ఎడ్యుకేషన్కి మీరు అప్లై చేసినప్పుడు, ఒకవేళ కంప్యూటర్ సైన్స్ మీరు అప్లై చేసినా, మీరు సిఎస్ చదవకపోయినా సీట్లు ఇచ్చారు అబ్రాడ్లో. ఓకే. ఇది 4 ఏళ్ల క్రితం వరకు, 5 ఏళ్ల క్రితం వరకు మాత్రమే. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ సిఎస్ వాళ్ళ మీద పడిపోయి ఎక్కువైపోయారు కాబట్టి అబ్రాడ్ అడ్మిషన్స్ ఫస్ట్ సిఎస్ వాళ్ళకి సరిపోకపోతే, అంటే అన్లెస్ ప్రొఫైల్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఎలాగ చూస్తారు, అది వేరే బ్రాంచ్ ఉన్నా అది పక్కన పెడదాం. ఏళ్ళే ఉన్నారు.
అంతే కదండి. అవును. డేటా సైన్స్ అప్లై చేసినా సిఎస్ అప్లికేషన్లు ఉంటాయి, ఏఏకి అప్లై చేసినా దానికే ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే బయట బ్రాంచెస్ వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు అడ్మిషన్స్ కష్టంగా ఉందన్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇది 4 ఏళ్ల క్రితం ఎవడో మా ఇంటి పక్కడు వెళ్ళాడు, అమీర్పేటలో కోర్సు నేర్చుకుని వెళ్ళాడు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు పోయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ట్రెండ్ ఏముందంటే సిఎస్ స్టూడెంట్సే ఓవర్ఫ్లో అయిపోతున్నారు అడ్మిషన్స్కి, అలాగే జాబ్స్ కూడా వెళ్ళే ఓవర్ఫ్లో అయిపోతున్నారు. ట్రెండ్ వేరండి. ఇప్పుడు మీరు చదివే రోజుల్లో పక్కనోడు కూడా వెళ్ళాడు, పాపం వేరే బ్రాంచ్ వాడు కూడా తీసుకుంటారు. ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు, తీసుకోవట్లేదని కాదండి. అంటే మార్పు వస్తుంది చూడండి. అంటే ఆలోచన విధానంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఆలోచన విధానం మార్పు వచ్చి కొంచెం ఏదో మ్యాథ్స్ ఉన్నాకుండా, మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఉన్నాకుండా ఇలాంటి తీసుకుంటున్నారు వాళ్ళు. సరే నాకు మెకానికల్ లోడు, సివిల్ లోడు, కెమికల్ లోడు, అన్లెస్ అతను పాపం నేర్చుకునే ఏదైనా టాలెంట్ ఉంటే అది వేరే విషయం, క్యాంపస్లో కొట్టుకుంటాడు అనేది పక్కన పెట్టంటే. ఇప్పుడు 2 రకాలుగా నష్టం జరుగుతుంది వీళ్ళకి ఐటీ జాబ్స్కి వెళ్ళాలంటే. ఒకటి సిఎస్ సప్లై ఎక్కువైపోయింది, ఇలా పట్టించుకుని లేడు. ఫారెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్కి వెళ్దామంటే నాన్ సిఎస్లకి ఇవ్వట్ల. కోర్లో జాబులు ఉంటాయంటే ఉండవు. ఇలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు పేరెంట్స్ అందరూ. దీన్ని మన ముఖముఖల కింద అనాలిసిస్ చేసినట్లయితే, మన లాజికల్గా థింక్ చేసినట్లయితే, ఎవరైతే జనరల్గా సిఎస్ చదివాడు కదా అని చెప్పేసి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉండవు. ఇప్పుడు 3 లక్షల మంది బయటకు వస్తే 30,000 మంది కూడా మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. విపరీతమైన లే ఆఫ్లు జరుగుతున్నాయి. అవును. నేను ఏప్రిల్లోనే దగ్గర 45,000 మంది లే ఆఫ్ జరిగిందండి ఐటీలో. ఎవ్రీ మంత్ జరుగుతున్నాయి. హై స్కిల్ ఉన్నవాడు మాత్రం బతుకుతాడు, స్కిల్ లేకపోతే తీసి రోడ్డు మీద వేస్తారండి. మిషన్ చేస్తుంది అనుకుంటే నువ్వు అవసరం లేదు. మిషన్ లెర్నింగ్ వచ్చింది, అదే మిషన్ మనిషి కంటే ఏఏ కాదండి, ఏఐఏఎస్ఐ అని. ఇంకా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా వీడియో చేయలేదు. మళ్ళీ భయపడతారని కొంత ఆగాను నేను. ఏఎస్ఐ ఏజీఐకి సంబంధించిన వాటికి కొంచెం లోపలికి మీరు వెళితే అసలు ఎంత విపరీతమైన రీసెర్చ్ జరుగుతుందో భయం వేస్తుంది. అంత విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. అసలు మీకు చాలా వాటికి అసలు అవసరం లేదు, ఆటోమేషన్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూశారు, జనరల్ ఇంటెలిజెన్స్లోకి మీరు రాలేదు, ఇంకా ఏఎస్ఐలో కూడా రాలేదు మీరు. ఇవి వచ్చారంటే మనిషిని రీప్లేస్ చేసి అన్నిని, అదే అండి మనిషి మేధస్సుని రీప్లేస్ చేసేయడానికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దాకా రిపీటెడ్గా చేసి యాక్టివిటీస్ చేస్తున్నాయి కంప్యూటర్లో. ఓ పని 10 సార్లు చేసేదానికి మీరు ప్రోగ్రామ్ ఇస్తే చేస్తుంది అది. ఇంకా తర్వాత ఏంటి, మనం థింక్ చేసినట్టు మిషన్ థింక్ చేస్తున్నాయి. ఇప్పుడు డిసిషన్ మేకింగ్ మిషన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీకి ఏ ప్రాఫిట్ చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, లేకపోతే దీని. సో డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మానవ మేధస్సు ఏదైతే ఉంటుందో, మనకున్న ఇంటెలిజెన్స్ డిసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ చేసేస్తున్నాయి అనుకోండి, సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు జెమినీ ఇప్పుడు ఉంది కదా, జెమినీ, సారా అని ఇవి రకరకాలు వస్తున్నాయండి ఇవన్నీ ఇందులో. ఇప్పుడు గూగుల్ కానీ లేకపోతే అన్నీ అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. చిన్న కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ చదవడం వల్ల యూజ్ ఉందా అంటే ఆబ్వియస్గా జాబ్స్ పర్స్పెక్టివ్లో స్కిల్ ఉండదు కాబట్టి అక్కడ ఇబ్బంది. దానికి నేనేమంటానంటేనండి, మీరు అదర్ బ్రాంచెస్ జాయిన్ అవ్వండి. 2 రకాలుగా 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు బ్రాంచ్ జాయిన్ అయ్యేటప్పుడు దానికి ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోయినా మీరు జాయిన్ అయినప్పుడు పీజీకి ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటీకి వెళ్ళలేకపోయారు. మేము కొంతమంది స్టూడెంట్స్ని పెట్రోల్ ఇంజనీరింగ్ జాయిన్ చేసాం. సతీష్ గారు అదేంటి సార్ పెట్రోల్ ఇంజనీరింగ్ అంటే, ఆడికి పెట్రోల్ ఇంజనీరింగ్ జాయిన్ అయితేనే బెటర్. ఎందుకంటే పెట్రోలియం ఇంజనీర్ ఐఐటీకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోయాను, నాకు జాబ్ కావాలి, సంథింగ్ అతనుకున్న బాధలు అతనికి ఉన్నాయి పాపం. వాడు పెట్రోలియం ఇంజనీరింగ్లో చదివితే అడ్వాంటేజ్ ఏంటంటే గేట్ 4,000 మంది రాస్తారు. అది 4,000 మందిలో 100 ర్యాంక్ వస్తే ఓఎన్ చేసి పట్టుకెళ్ళిపోతే అయిపోయింది. అది అర్థమైంది మీకు. కంప్యూటర్ సైన్స్లో గేట్ రాత్రి రాదు, మెకానికల్లో అసలు మొన్నటిదాకా అయితే 2 లక్షలు రాసేసేవారు, రాదు. పెట్రోలియం ఇంజనీరింగ్లోకి వెళ్ళి నేను గేట్ ఎగ్జామ్ రాసి 100 లోపు కొట్టి నేను వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉందా అంటే ఉందని చెప్తాడు. కానీ ఆ 4 సంవత్సరాల్లో దాన్ని సస్టైన్ చేసి కొట్టగలిగితే ప్లస్ అయిపోతాడు, కొట్టలేకపోతే మైనస్ అయిపోతాడు. రిస్క్ ఉంది, ప్రాఫిట్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. ఈసీ వేరు, ఎలక్ట్రికల్ వేరు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వేరు, ఈఐఈ అంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ 10,000 మంది రాస్తారు గేటు. అంటే నేను ఒక డైమెన్షన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆ 10,000 మంది రాస్తారు కాబట్టి మీరు ఈసీలోకి లో కాలేజీకి వెళ్ళడం కంటే మీ టార్గెట్ కానీ ఐఐటీ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి మొబైల్కి ఎడిక్ట్ అవ్వకుండా, పోరంబోకుల్లో తిరగకుండా, డ్రగ్స్కి అలవాటు కాకుండా, స్కూల్లో టీచర్ చెప్పకపోయినా ఓన్గా చదువుకుని డిసిప్లిన్గా చదవగలిగితే ఈఐలోకి దూరాలి మీరు వెళ్ళి. ఓకే, మీ టార్గెట్ ఈజ్ వెరీ క్లియర్. నేను ర్యాంక్ కొట్టాలి, ఏ ఐఐఎస్సీకో, ఐఐటీకో లేకపోతే ఎన్ఐటీకో నేను ఎంటెక్ పోవాలి. అక్కడికి పోతే ఏదో దొరుకుతుందండి దారి, మంచి కాలేజీకి పోతే ఏదో దొరుకుతుంది కదా.
సరే పక్కోడికి 20 లక్షలు వస్తే మనకి 10 లక్షలన్నా వస్తుంది జీతం. ఇలాంటి ఫిజిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మంచి కాలేజీలో ఫిజిక్స్ దొరికింది మీకు అడ్మిషన్, దూరేయాలి అందులోకి. ఫిజిక్స్ జామ్ ఎగ్జామ్ 5,000 మంది కూడా రాయరు, టప్ మన జామ్ ఎగ్జామ్ రాసి ఐఐటీకి వెళ్ళిపోవచ్చు, కెమిస్ట్రీ వెళ్ళొచ్చు. అంటే స్ట్రాటజిక్గా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి పీజీకి వెళ్ళడానికి బేస్ వేయచ్చు మీరు. అంటే ఒక ఇంటర్మీడియట్ ఒక ఇంజనీరింగ్ ఎలాగైతే బేసో నేను ఇంజనీరింగ్లో బేస్ చేసేయమంటున్నాను. ఓకే, మీకు అర్థమైందా లాజిక్ నేను చెప్పింది? మీరు ఇంటర్నెట్ బేస్ అనుకుంటున్నారండి ఇప్పుడు, అందు గురించి మీకు ఇంజనీరింగ్లో సెటిల్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. మీరు సెటిల్ కాలేదు, మీకు ఆప్షన్ రాలేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే నేనేమంటాను ఇంజనీరింగ్నే ఇంటర్ అనుకోండి. అసలు మీరు మైండ్లో ఇంటర్లో చదివినట్టుగా సీరియస్గా కానీ ఇంజనీరింగ్ని మీరు చదివితే రియల్ ఎంట్రీ మీకు పీజీలో దొరికేస్తుంది ఇండియాలో. ఆ తక్కువ కాంపిటీషన్ ఉన్న దాంట్లో దూరాలి మీరు. రిస్క్ రాకపోతే ఏంటంటే రిస్కే, నేనే చెప్తున్నాను. ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ డిసిప్లైన్ అన్న పదాన్ని 10 సార్లు మీరు బాగా గాలిపటం లాంటిదండి. డిసిప్లైన్ అంటే గాలిపటానికి ఉన్న దారం లాంటిది అది. అవును, దారం కనపడదు. అంటే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత చదువు మీద శ్రద్ధ కంపారిటివ్ ఇంటర్మీడియట్. ఇది నేను ఇంటర్మీడియట్ అంటే భయం ఉంటుంది, లెక్చరర్స్ కొడతారని భయం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఆ భయం కానీ 4 ఏళ్ళు కంటిన్యూ చేయగలిగితేనే రిస్క్ తీసుకోండి. ఆ డిసిప్లైన్ అంటేనే గాలిపటానికి ఉన్న దారం లాంటిది. దారం మీకు కనపడదు, దాన్ని తెగితే గాలిపటం ఏమని చెప్పు తెలుసా మీకు? నన్ను తెంపరా పైకి ఎగురుతానంటది. అవును, పైకి చూస్తుంది కదా ఆకాశం, తెంపితే పైకి వెళ్తుంది 1 మీటర్, టప్పని కింద పడిపోతుంది. ఆ డిసిప్లైన్ లేనివాడు ఈ రిస్క్ చేయకూడదు. ఇది ఫస్ట్ యాంగిల్ ఆఫ్ థింకింగ్ వేరే బ్రాంచ్కి వెళ్ళినోడికి. ప్లేస్మెంట్లో కోర్ కంపెనీస్కి వెళ్తారా ప్లేస్మెంట్ అనేది పక్కన పెట్టండి, అది వస్తే మంచి కాదు. సెకండ్ అది అదర్ బ్రాంచెస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్. నెక్స్ట్ అది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్ కల్చర్ ఉందా లేదా, లెర్నింగ్ ఎబిలిటీ ఓన్లీ థియరిటికల్గా చెప్తున్నారా ఆ కాలేజీలో చెప్పడంతో పాటు ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఈ 2 ఉండాలండి. ఈ రెండింటితో పాటుగా ఇంటర్న్షిప్, ఈ 3 ఎప్పుడైతే మీకు ఉంటాయో కళ్ళు మూసుకుని బ్రాంచ్ వేరే అయినా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ ప్రాజెక్ట్స్ వీటి చదివిన బ్రాంచ్కి సంబంధించి చేయాలని రూల్ లేదు. మీరు మెకానికల్ చదివినా కెమికల్ ఇంజనీరింగ్ చదివినా ప్రాజెక్ట్ వేరే దాంట్లో నేర్చుకుని ఏదైనా చేసుకుని చక్కగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్ మీరు కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఆ ఫైనల్ ఇయర్ థీసిస్ మీరు చదివిన బ్రాంచ్కి సంబంధం ఉండదు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది తెలియట్లేదు. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదివినా పెట్రోలియం ఇంజనీరింగ్ చదివినా మీరు ఫైనల్ ఇయర్లో చేసే థీసిస్ ప్రాజెక్టు మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కో లేకపోతే ఇంకొక సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దాంట్లో కూడా చేసి వెసులుబాటు చాలా కాలేజీలు ఇస్తున్నాయి. చూసారా, నేను ప్రాజెక్ట్ని కూడా తీసేసి నేను లింక్ చేశాను. ఇక్కడ బిట్స్ ఉంది, మీరు పోయారు ఏదో బ్రాంచ్కి ప్రాక్టీస్ స్కూల్ ఉంటుంది, ఏదో ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ప్రాజెక్ట్ వేరే చేసేచ్చు. అంటే ప్రాజెక్టు మీకు బ్రాంచ్ ఇంట్రెస్ట్ లేకపోతే డైవర్ట్ అయ్యే అవకాశం ఆప్షన్ ఉండాలి, థీసిస్లోనే ఆప్షన్ ఉండాలి. ఇంటర్న్షిప్లో కూడా కొంత డైవర్సిటీ ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్న కాలేజీలను ఎత్తుక్కుని వెళ్ళాలి మీరు. ఎక్కడ కూడా డిసిప్లిన్ అన్న పదాన్ని మళ్ళీ సేమ్ వాడవలసిందే. పొరపాటుని ఆ ట్రాన్సాక్షన్ అంటారు దాన్ని. అంటే మీరు ఒక బ్రాంచ్లో ఉన్నారో ఇంకొక బ్రాంచ్లో ఉన్న ఆప్షన్ పట్టాలి. ఫైనాన్స్ కన్సల్టెన్సీ ఫర్మ్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ మీరు స్ట్రైట్ అవే వెళ్ళడానికి కుదరదు. ఆ ట్రాన్సాక్షన్ చూసారా, ఆ ట్రాన్సాక్షన్ చాలా ప్లాన్డ్గా ఫస్ట్ ఇయర్ నుంచి చేయాలి. దాన్ని నెమ్మదిగా మీరు పక్కకు వస్తూ ఉండాలి, వచ్చి లైన్లో కలిసిపోవాలి ఫైనల్ అయ్యేటప్పటికి. దెన్ సెట్ లేదు. 3వ యాంగిల్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే మీరు బ్రాంచ్ జాయిన్ అయ్యారు, ఆ కాలేజీలో డబల్ మేజర్ కానీ మైనర్ ఆప్షన్ కానీ ఉండాలి. డబల్ మేజర్ అంటే మీరు ఒకవేళ జీపీఏ 9.5 అబోవ్ తెచ్చుకుంటే ఈవెన్ ఐఐటీ కాన్పూర్లో ఐఐటీ ఢిల్లీలో కూడా పెట్టారు ఇప్పుడు కొత్తగా. మీరు మెకానికల్గా ఏది చదివినా కూడా ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ చదివచ్చు. హై జీపీఏ రావాలి అందరికీ, ఎవరంటది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. ఈవెన్ ఐఐటీ హైదరాబాద్ కూడా పెట్టారు కొత్తగా. అలాగే చిన్న ప్రైవేట్ కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్లో ఉండే అవకాశం ఉంటుంది, అది ఎంక్వైరీ చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే మీకు డబల్ మేజర్ ఉంటే మీరు లక్క కొలిది దొరికేస్తుంది. మైనర్ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు బిట్స్ లాంటి కాలేజీలో. మైనర్ మీరు ఏదైనా మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఫైనాన్స్ మాడ్యూల్లో లేదా ఇంకోటి ఉంటుందో తీసుకుని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళొచ్చు. ఓకే, ఇవి స్టేట్ కాలేజీలు ఉంటాయి. ఎంసెట్ కాలేజీలో ఫిక్స్డ్ సిలబస్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ పేపర్ ఎత్తాడు, 200 కాలేజీ అదే పేపర్ పోతుంది. ఎలక్టివ్స్ కానీ ఫ్లెక్సిబిలిటీలు కానీ ఉండవు. ఇట్లాంటి చాలా డీమ్ యూనివర్సిటీ అలాంటి అట్లకి వెళ్ళకూడదండి. చాలా డేంజర్ అసలు ఈ బ్రాంచ్లు అయితే. అంటే ఫస్ట్ ఆప్షన్ వర్కౌట్ అవుద్ది గేట్ది. సెకండ్ థర్డ్ ప్రపోజల్స్ ఆ కాలేజీకి వెళ్ళకూడదు. కాలేజీ ఇన్ఫ్రా బట్టి ఫెసిలిటీస్ బట్టి సెకండ్ థర్డ్ ఆప్షన్ చెప్పాలి. ఇప్పుడు కదా మీకు 3 ఆప్షన్ చెప్తున్నాను అనుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ వేరండి, మీరు లోకి వెళ్ళిపోయినా మీ ప్లానింగ్ కానీ కరెక్ట్గా ఉంటే
డిసిప్లిన్ మెయింటైన్ చేయ ఇంటర్మీడియట్ అనుకుని చదవగలిగితే అవుతుంది ఇది. అవును. లేకపోతే మీరు వెళ్ళకూడదండి. ఎంత వరస్ట్ ఉంటుందంటే అంత వరస్ట్ ఉంటుంది లైఫ్ అది. ఇంకా దానికంటే వరస్ట్లో సిఎస్ లాంటి దానికి వెళ్తే కనీసం ఓన్గా చదువుకోవడానికి ఏదైనా ఆన్లైన్లో కోర్సులు దొరుకుతాయి. ఏ కోర్స్ ఆరానో లేకపోతే ఇంకోటో యూడెమీనో దాంట్లో కోర్సులు నేర్చుకుంటారు. యూట్యూబ్లో బోల్డ్ లెసన్లు దొరుకుతాయి. ఏదో రకంగా బాధపడి ఏదైనా కొంత ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ కావాలా? ఈ కాలేజీలో ల్యాబ్స్ ఉండవు. ఇప్పుడు మెకానికల్ వాడికి టర్బైన్స్ కావాలి కదండి. సివిల్ ఇంజనీరింగ్ కంపేర్డ్ టు సిఎస్ అదర్ కోర్సెస్ సిఎస్కే ఎక్కువ ఆపర్చునిటీస్. అది నా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు దాన్ని నేర్చుకునే అవకాశము టైర్ 2 కాలేజ్ అయినా సిఎస్కే వెళ్తేనే బెటర్. అవును. సిఎస్ కాకుండా మీరు అదర్ బ్రాంచెస్కి వెళ్ళాలి అనుకుంటే టైర్ 2కి వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ 4 years మీ పీజీ ప్లాన్ ఉంటే సరిపోదు. ఉంటుందా అంటే ఉంటుందని చెప్తారు వాళ్ళు, ఈ అమాయకులు పేరెంట్స్ స్టూడెంట్స్. మా అబ్బాయి తెలివైనటువంటి బాగా చదువుతారండి, ఇప్పుడు ఏదో బ్యాడ్ డక్ అయ్యి కాదు. అది యాక్షన్లో ఉండాలి. సీరియస్నెస్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అండి. ACTION, నాట్ ఇన్ ఎమోషన్. అలా ఉండగలిగితేనే, ఆ స్టామినా ఉంటేనే దాన్ని ఇంటర్ కదా అనుకోవాలండి. అలా అనుకుంటే వెళ్ళండి. 3వ ఆప్షన్ నేను చెప్పినట్టు డబుల్ మేజర్ కానీ మేజర్ మైనర్ ఆప్షన్ ఉన్నటువంటి చోట దూరేసినా మీకు పర్లా. ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళిపోతే ఏం కాదు. సరే ప్యాకేజీలో కొంచెం అటు ఇటు వచ్చినా కూడా. 4వ ఆప్షన్ అబ్రాడ్కి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, మీరు మెకానికల్లో లేకపోతే సివిల్లో చదివినప్పుడు దానికి కనెక్టెడ్ కోర్సెస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేస్తే కాంబినేషన్ కోర్సెస్ దొరుకుతాయి. దోస్ ఆర్ కాల్డ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అంటారు అట్లా. ఓకే. సివిల్ ఇంజనీరింగ్ విత్ AI కార్నింగ్ మెలాన్ యూనివర్సిటీలో ఉంది. ఆడు సివిల్ ఇంజనీరింగ్ కూడా అప్లికేషన్ పెడితే ఇస్తాడు. అది పెట్టడం రావాలి, దానికి అప్లై చేయడం రావాలి, దానికి కొంచెం నాలెడ్జ్ కావాలి. కాల్టెక్ ఉంది, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. అంటే దానికంటే బెటర్ కాలేజ్ లేదు భూమి మీద. ఓకే. వాడు ఇస్తున్నాడు. ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అంటారండి వాటిని. ఎనర్జీ స్టడీస్ ఉంది, ఎవడైనా రావచ్చు. ఎనర్జీ స్టడీస్కి దానికి మెకానికల్ ఏముంది, సివిల్స్ ఏముంది? అవును. ఎవడైనా రావచ్చు కదా. సివిల్ లేదు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎవడైనా వెళ్ళొచ్చు. క్లైమేట్లో రీసెర్చ్ చేస్తానంటాను వెళ్ళు. అంటే ఇంటర్ డిసిప్లినరీ అంటే చాలా బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ దొరికేస్తుంది వాడికి. కానీ దాని రిలేటెడ్ వర్క్ ఇటు చేయాలి యూజీలో, అప్పుడు టార్గెట్ కొట్టాలి దానికి. అంటే డైవర్సిఫై అవుతున్నాడు కానీ లాజికల్గా అవ్వాలి దాన్ని. అవును. ఫైనల్ ఇయర్ దాకా పోరంబోకలా తిరిగి నేను ఇప్పుడు అవుతానంటే కుదరదు. ఫస్ట్ ఇయర్ నుంచే కాన్సన్ట్రేషన్, ఆ ప్లానింగ్ ఉండాలండి వాడికి. ఆ రిలేటెడ్ వర్క్ చేయాలి కదా. థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ గా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండాలండి. సమ్మర్లోనూ అట్లో సమ్మర్లో ఇంటికి వచ్చి గాలికి టీవీ దగ్గర కూర్చుని పొద్దున్న 10ంటికి 11ంటికి లెగడాలి, ఇది వర్కౌట్ అవ్వదు. మదర్స్ ఏమో మా అబ్బాయి కష్టపడి వచ్చాడని చెప్పేసి అడిగేమో అన్ని వండి పెట్టడాలు, ఇది మానాలి. అవుతారండి మీరు, అంతే కదా. మదర్స్ అలాగే ప్రేమగా చూస్తారు కాబట్టి అది కొంచెం అంటే గారం చేయడానికి, ప్రేమ చేయడానికి. ఇంటర్మీడియట్ లో ఎలాగైతే స్ట్రిక్ట్ గా ఉన్నాడో ఇంజనీరింగ్ లో కూడా అంత. లేకపోతే ట్రాన్సిషన్ దొరకదు దానికి. ఓకే. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇప్పుడు సస్టైనబిలిటీ ఉందండి, సస్టైనబుల్ ఎనర్జీ. లేకపోతే మీకు ఎనర్జీ సెక్టర్ ఉంది, చాలా మోస్ట్ డెవలప్డ్ ఇదండి, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కూడా. దాంట్లోకి డైరెక్ట్గా మీరు వెళ్ళారంటే నెమ్మదిగా దాన్ని ప్లాన్ చేసుకుంటే వెళ్ళాలి. ఏ బ్రాంచ్లో వెళ్ళగలరు దానికి. అవును, అంతే కదండి. ఆయిల్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, సంథింగ్ రిలేటెడ్ ఉంటుందండి, కనెక్టెడ్ ఉంటుంది. అట్లా నెమ్మదిగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మోస్ట్ డేంజరస్ ఆప్షన్ ఇది, బట్ స్టిల్ కొంచెం ప్రీమియర్ కాలేజీలో చదివితే మాత్రమే ఈ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. ఎలా అంటే ముందు నుంచి క్యాట్ ఎగ్జామ్ మీద పర్ఫెక్ట్గా క్లారిటీ ఉండి క్యాట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే MBAకి వెళ్ళిపోతారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది మోస్ట్ డేంజరస్ ఆప్షన్, మళ్ళీ చెప్తున్నాను నేను. మీకు చూడడానికి ఇది ఈజీ ఆప్షన్ కింద ఉంటుంది. ఓకే. ఎందుకంటే చాలామంది చిన్న కాలేజీలో చదివి నేను క్యాట్ ఎగ్జామ్ రాస్తానని అన్నప్పుడు ఎవ్వడికి రాదు, అది ఎమోషనే. ప్రీమియర్ కాలేజీలో చదివిన వాళ్ళు ఎందుకని చెప్తున్నానంటే అది కూడా ప్రీమియర్ కాలేజీలో చదివడం ప్లస్ అని సింబల్ వేసి 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో 90% అబవ్ 9% GPA ఉంటే మాత్రమే ఇది ప్లాన్. పొరపాటుని 10th 12th మార్కులు తగ్గినా, డిగ్రీలో 9 అబవ్ GPA రాకపోయినా దానికి డైరెక్ట్గా కోరిలేషన్ అది MBA అడ్మిషన్స్కి, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. 10th 60 వచ్చి 70 వచ్చో లేకపోతే 80 వచ్చో, ఇంటర్లో 80 వచ్చో, నేను ఎలాగా MBAకి వెళ్తాను కదా, నేను ఇక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ నేను చదివేది ఏంటని చెప్పి ఈ నాశనం చేసేస్తే క్యాట్ అడ్ జీవితాంతం ట్రై చేసిన వెళ్ళాడు. ఈ లాజిక్ని మళ్ళీ మిస్ అవ్వకూడదు మీరు. ఓకే. అంటే 10th 12th పాటుగా గ్రాడ్యుయేషన్లో కూడా 90% అబవ్ వస్తుంది అనుకున్న వాడు మాత్రమే దీంట్లో దూరాలి. ఫస్ట్ పాయింట్. వీడు నేను ఎలాగా క్యాట్ చదువుతాను కదా, MBA చదువుతాను కదా అని అనుకుంటే ఇక్కడ 9 రాదు. దీన్ని కూడా సీరియస్గా చదవాలి. ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు.
ఎవడైతే గ్రాడ్యుయేషన్ బాగా చదివాడో వాడి వల్ల మాత్రం ఎంబీఏ అవుతుంది తప్ప గ్రాడ్యుయేషన్ వదిలేసి ఎంబీఏ చదువుదాం అనుకున్నవాడు నేనైతే ఒక్కడిని కూడా చూడాలి. ఓకే. బట్ అందరూ ట్రై చేస్తారు, వాళ్ళు వెళ్ళరు. అదంతా స్క్రాప్ అది. అంటే ఎప్పుడు ఏ పని ఆ పని సీరియస్గా చేస్తూ ఉండాలంటాడు. ఇప్పుడు ఐఐటీలోకి వెళ్ళి సివిల్స్ కొట్టినోడు కూడా 9.5 జీపీ ఉంటుంది చాలామందికి. అవును. అంటే ఏంటి ఆడి ఉద్దేశం, ఆడి ఆప్షన్ ఇది కాదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా చైనా అవుతారు, ఆడికి ప్లేస్మెంట్ 40 లక్షలు వస్తుంది, సివిల్స్ కొడతాడు. చూసారా, అంటే నెగ్లెక్ట్ చేసి వెళ్ళండి అలాగా. నేను ఇంటర్ నెగ్లెక్ట్ చేసేస్తాను, జేఈ వచ్చేస్తాను, పొగరగా వెళ్తే ఏమైంది, ఇక్కడ ఇంటర్ ఫెయిల్ అయిపోతున్నారు వీళ్ళు. ఇంటర్ మార్కులు మినిమం తెచ్చుకోవాలి చక్కగా, మిగతాది కూడా చెప్పుకోవాలి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది తప్పు. ప్లస్ బేసిక్ గ్రాడ్యుయేషన్లో నాలెడ్జ్ కానీ మీకు చక్కగా మాకు ఐఏఎస్ఆర్లో కానీ నైజర్లో కానీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చక్కగా క్యాట్ ఎగ్జామ్స్ వెళ్తారండి. వాళ్ళు కూడా క్లాస్ టాపర్స్ ఉంటారు, గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు చాలామంది. ఎంబీఏకి వెళ్ళిన తర్వాత కూడా ఐక్యూ లెవెల్ కావాలి, నాలెడ్జ్ని పంచాలి, కేస్ స్టడీస్ డిస్కస్ చేయాలి, లాట్ ఆఫ్ మెంటల్ స్టామినా ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఎనలిటికల్ పవర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ గ్రాడ్యుయేషన్లోనే వస్తాయి. ఆ గ్రాడ్యుయేషన్ ఏదవనండి, ఫిజిక్స్ అవని, మ్యాథ్స్ అవని, కెమికల్ ఇంజనీరింగ్ అవని. దీన్ని వదిలేసి క్యాట్ ఎగ్జామ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే అనుకుంటారో ఎట్టి పరిస్థితుల్లో నా కోరిక నెరవేరదు. కానీ మనం చెప్పిన ఇది వినరు పేరెంట్స్, వినరు. నాకు తెలిసింది, నాకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా. దయచేసి అది పని చేయొద్దు. కనీసం ఒకళ్ళు ఇద్దరన్నా వింటారని చెప్తున్నాను, మామూలుగా అయితే వినరు. సో ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ కన్నా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మెరుగైన అవకాశాలను మీరు డిసిప్లైన్డ్గా ఒక ఇంటర్ చదివినట్టుగా చదవాలి. అలా అయితేనే వర్కౌట్ అవుతుంది. అసలు లేత అవ్వదండి. లేకపోతే ఇది ఏమో తెలుసా, ఎంత డిజాస్టర్ అవుతుంది తెలుసా మీకు ఇది. పొరపాటున ఏదైనా వీక్ బ్రాంచ్కి వెళ్తే, టాప్ బ్రాంచ్కి వెళ్తే ప్లేస్మెంట్ కంపెనీ, ఇప్పుడు ఐఐటీ ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ కంపెనీస్ ఓన్లీ 20% ఆఫ్ ది పీపుల్ని తీసుకెళ్తున్నాయి. మిగిలిన 80% పరిస్థితి ఏంటి, పాపం స్కిల్ డెవలప్ చేసుకుంటున్నాడు. వీడే ఉంటాడు, నేను డెవలప్ చేసుకుంటాను, నేను ఇక్కడెక్కడ మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళి అంటున్నాడు, సివిఆర్ కాలేజీకి వెళ్ళి. చేసుకోవడానికి ఏమి ఉండదు, ఆడ అక్కడ చదివిందే ఆడి వల్ల కాదు. ఇంకేం చేస్తాడు, అసలు ప్రాజెక్టులు అసలు స్కిల్ అనేది రాదండి. మీకు ఇంకా చెప్పాలంటే 4 విద్యార్థులు కలిసి మాట్లాడుకుంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి. చదువు గురించి, కెరియర్ గురించి, యాస్పిరేషన్స్ గురించి, మోటివేషన్స్ గురించి, అంబిషన్స్ గురించి మాట్లాడుకునే టైము ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనుకుంటారా? 50% ఆఫ్ ది టైం అవి మాట్లాడుకుంటారా? లేకపోతే 100% టైంలో ఒక 4 మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ కాలేజీ లైఫ్లో ఒక 50% ఆఫ్ ది టైం అన్న మాట్లాడుకుంటారంటే మాట్లాడుకోరు కదా చాలా కాలేజీలో. లేదు, మీరు చెప్పండి. ఒక 10% మాట్లాడుకుంటే ఎక్కువేమో కదా. వాళ్ళకి భయపడతారు, ఇన్సెక్యూరిటీ. అది మాట్లాడితే ఆ కాలేజీలో అలా కదండి. ఇప్పుడు మెకానికల్ చదివాడు ఎవడో కొంచెం మంచి కాలేజీలో, ప్రతి ఓడు ఏదో ఒక యాస్పిరేషన్ ఉంటుంది, వాడికి మోటివేషన్ ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు మణిపాల్లోనే లేదా జేఎస్ఎస్ మెడికల్లో చదివినోడికి యాస్పిరేషన్స్ ఉంటాయి. వాడికి 4 మాట్లాడుకున్నప్పుడు చెత్త 50% మాట్లాడినా సినిమాలు చెత్త చదారం ఆడిని కామెంట్ చేసుకుని మిగిలిన 50% అనే కనీసం డిస్కషన్ వస్తుంది. అవును, మిగిలిన కాలేజీలో డిస్కషన్ జీరో. మీరు ఒకసారి ఓల్డెన్ డేస్కి వెళ్ళి మీరు ఒకసారి గుర్తేసుకున్నట్లయితే మీకు ఇది అంటే అది చేంజ్ అవుద్ది మనిషిని. వీడు ఒక్కడే వెళ్ళిపోయి నేను 60 చదివేస్తాను, లేకపోతే అక్కడెక్కడ ఏదో కాలేజీలో చదివేస్తాను, శ్రీనిధిలో నేను ఇప్పుడు నుంచి క్యాట్ చదివేస్తాను అనుకున్న విధానం ఏదైతే ఉందో అది అవ్వదండి. అది చాలా స్టబాన్గా ఉండాలండి స్టూడెంట్. ఆ స్టబాన్నెస్ ఉన్న స్టూడెంట్సే దయచేసి ఇలాంటి. లేదు అంటే కోర్ కంపెనీ వాడు రాడు, బయట అప్లై చేసిన జాబులు రావు. ఎందుకు రావు అంటేనంటే థియరిటికల్ నాలెడ్జ్తో జాబులు ఇచ్చే రోజులు పోయినాయి. మినిమం 2-3 ఇంటర్న్షిప్స్ ఉండాలి, అది మెకానికల్ అయినా సివిల్ ఇంజనీరింగ్ అయినా తప్పలేదు. అది 2-3 ఇంటర్న్షిప్స్తో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ ఉండాలి. రీసెర్చ్ అలాగే చిన్న చిన్న కాలేజీలో ఉండదు, దాని గురించి చెప్పను. రీసెర్చ్ అనేది ఓన్లీ టాప్ మోస్ట్ కాలేజీలో ఉంటాయి. రీసెర్చ్ చేయాలంటే అక్కడ పిహెచ్డీ కోర్స్ ఉండాలి. ఆ పిహెచ్డీ కోర్స్ ఆఫర్ చేసే కాలేజీలో స్టేట్ కాలేజీలో ఎక్కడ లేవు కదా. అసలు స్టేట్ కాలేజీ ఎక్కడ పిహెచ్డీ ఉంటుందా? ఓన్లీ యూజీ అంతే కదండి. ఆ పీజీ ఉన్నా కూడా అలా క్లాసులు రావడం అటెండెన్స్ ఉండదు, ఏముండదు, వాళ్ళు స్టైఫండ్ తీసుకుని పోతారు. సగం కాలేజీ వాళ్ళు పంచుకుని సగం వాడు పంచుకుంటూ ఉంటాడు కదా. పీజీ కూడా ఉండదు, ఓన్లీ యూజీ. అక్కడ రీసెర్చ్ ఉండదు ఆబ్వియస్గా. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదండి, పిహెచ్డీ ఫ్యాకల్టీ. రీసెర్చ్ పిహెచ్డీ ఉన్న చోట రీసెర్చ్ ఉంటుంది, అంతే. వాళ్ళ కదా చేస్తారండి, వాళ్ళ దాంట్లో కలుస్తారు, వచ్చి యూజీ కూడా కలుస్తారు, అంతే కదా. సో మిగిలిన కాలేజీల్లో జనరల్గా ఇలాంటివన్నీ కొంత బేరోజు వేసుకుని కొంచెం రిస్క్ అనుకున్నప్పటికీ కూడా రిస్క్ తీసుకోవచ్చు, కానీ కేర్ఫుల్గా ఉండాలి. బ్లైండ్గా నా వల్ల ఏదైనా అవుతుందిలే అని అనుకోకూడదు. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ స్టేట్ కాలేజీలో చదువుతున్నారో మీరు నమ్మరో, ఇప్పుడు కూడా 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు. ఇంజనీరింగ్ ఫెయిల్ అవుతారు, మీకు తెలుసా? ఫస్ట్ ఇయర్లో 40% అలా ఫెయిల్ అయిపోతారు, తెలుసా మీకు చాలా కాలేజీల్లో? అసలు డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఫెయిల్ చేస్తారు, మరి డబ్బులు కట్టించుకుని వాళ్ళే పాస్ చేస్తున్నారు. డబ్బుల గురించి అది వేరే విషయం, పక్కన పెట్టండి, అది వేరే లాజిక్ ఉంటుంది అక్కడ. మళ్ళీ మిగతా స్టేట్ ఫెయిల్ అయిపోతుంటారు. ఇదే ఫెయిల్ అటెండెన్స్ సరిపోకపోయినా కూడా డిటెండ్ అవుతుంటారు. ఇది గంటడమే నాకు 9 జీపీ ఎక్కడ వస్తుంది, ఇదే గంటడం ఇబ్బంది అయినోడికి ఎలాంటి టార్గెట్లు పెట్టకూడదండి పేరెంట్స్. మీరు నడవడం రానోడికి పరిగెట్టమంటే పరిగెట్టలేదు కదా. బట్ ఏదో ఒక కారణం చేత దురదృష్టం కొలితే ర్యాంక్ రాక
వేరే బ్రాంచ్లో జాయిన్ అయినంత మాత్రాన్ని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మీరు వెళ్ళిపోయిన సివిల్ సర్వీస్ చదువుతాను అది చదువుతాను ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్లు పెట్టకండి. మీ డిగ్రీని మీరు చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఆ డొమైన్లో నాలెడ్జ్ తెచ్చుకుంటూ చక్కగా దాంట్లోనే మీరు కెరియర్ని చూడండి. కంప్లీట్గా బయటకు వచ్చి వీక్గా ఉన్న స్టూడెంట్స్ సివిల్ సర్వీస్లో లేకపోతేనేమో బ్యాంక్ ఉద్యోగమో లేకపోతే క్యాట్ ఉద్యోగం లాంటివి మాత్రం దయచేసి అనడానికి 1-2 సార్లు ఆలోచించండి. నేను చెప్తున్నాను, మీరు అదే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకే పని కదండి. కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నారు, కెమికల్ ఇంజనీరింగ్ లైన్లోనే కొంత ట్రాన్స్లేషన్ పెడితే ఏ క్లైమేట్ ఎన్విరాన్మెంట్లో ఎనర్జీ స్టడీస్ కంటే దొరికేస్తుంది, గేట్ ఎగ్జామ్ అంటే దొరుకుతుంది. అంటే 2 పనులు అవుతాయి. ఏంటి, కెమికల్ ఇంజనీరింగ్ చదివినట్టు చక్కగా మీ టార్గెట్ ఆ రిలేటెడ్ డొమైన్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి మీ ఎనర్జీస్ పెట్టినప్పుడు ఉపయోగం అవుతుంది. మీరు కంప్లీట్ డిఫరెంట్ ఎనర్జీని పెట్టాలి అంటే ఎంతో స్టామినా ఉండాలండి అడిగి. ఆ డిఫరెంట్ ఎనర్జీని అందరూ పెట్టలేరు, బట్ థియరిటికల్గా అనుకుంటారు తప్ప అది ప్రాక్టికల్గా అవ్వదండి. ఈ అన్ని విషయాల్ని మీరు 1-2 సార్లు చక్కగా ఆలోచించుకుని ఎలాంటి కాలేజీకి వెళ్తున్నాం, ఎలాంటి ఆపర్చునిటీస్ ఆ కాలేజీలో ఉన్నాయి, ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందా, డబల్ మేజర్ ఉందా, మేజర్ మైనర్ ఆప్షన్ ఉందా, అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాంటి ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్కి వెళ్ళొచ్చు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, యూజీలో మనకు మార్క్స్ ఏ విధంగా రావాలి, 10th 12thలో మనకి ఎలాంటి స్కోర్స్ ఉన్నాయి, ఇవన్నిటిని కన్సిడరేషన్ చేసి దెన్ యూ కెన్ ప్లాన్ ఇట్ వన్ డెసిషన్. అందుగురించేనండి కెరియర్ ప్లానింగ్ అనేది ఒక ఫోన్ చేసి ఈ కోర్స్ బాగుందని అడిగితే అందుకని మేము చెప్పాం. యూట్యూబ్లో ఎంతమంది కామెంట్ చేసిన కింద ఆన్సర్లు ఎందుకు ఇవ్వరంటే మన వాళ్ళు అదే క్వశ్చన్ కాదు అదో డిస్కషన్ ఇలాగ హాఫ్ అన్ అవర్. అది అర్థం చేసుకోవాలండి పేరెంట్స్ కూడా. సో డెఫినెట్గా రాని వ్యక్తులు పేరెంట్స్ దయచేసి ఆధారపడవద్దు. డెఫినెట్గా అలా రాని వ్యక్తులు కూడా చాలామంది చక్కగా సెటిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారు. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోమంటున్నాను నేను. రిస్క్ అయితే మీరు ఎలాంటి తెలుసండి, హై రిస్క్ హై ప్రాఫిట్. ఇది రిస్క్ తీసుకుని వీళ్ళు మామూలుగా మోటార్ సైకిల్ వేసుకుని లేదా కాలేజీలకు వెళ్ళకుండా లేకపోతే బయట తిరిగి మాస్టర్ని తిట్టి మాస్టర్లు సరిగ్గా పాఠాలు చెప్పగా ఈడు సరిగ్గా వెళ్ళక ఇష్టం వచ్చిన బ్యాడ్ హ్యాబిట్స్ వీక్నెస్లు అన్నీ అలవాటు అయిపోతాయి అండర్ గ్రాడ్యుయేషన్ అంటేనే. ఇండియన్ కాలేజీలు వరస్ట్ ఇన్ ద వరల్డ్. ఆ రేంజ్ ఆఫ్ స్టూడెంట్కి మీరు ఎక్కువ ఆస్పిరేషన్స్ పెట్టించుకోవద్దు పేరెంట్స్. నిజంగా సిన్సియర్గా ఉండి మొబైల్ ఎడిక్ట్ అవ్వకుండా ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటాడో ఏదో ఒక కారణం చేత ర్యాంక్ రానటువంటి విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని చెప్పాను తప్ప సరిగా చదవకుండా రెక్లెస్గా ఉండి మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి ఆల్రెడీ ఉండుంటే 11th 12thలో వాడికి ప్లాన్ అయ్యొద్దు. డిసిప్లిన్ విత్ నో మొబైల్ అడిక్షన్ ప్లస్ డిగ్రీని ఇంటర్ కింద చూసేవాడు, ఈ 3 ఉండాలి క్వాలిటీస్. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. లేకపోతే మీకు డబల్ మైనస్ జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటే కొంచెం బెటర్. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.